నమస్తే, వెల్కమ్ టు HSCV న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు న్యాయవాదులకు రక్షణ కల్పించే చట్టాన్ని అమలు చేయాలని న్యాయవాదుల నిరసన. పురపాలక సంఘ ఆదాయ వనరులైన షాపింగ్ కాంప్లెక్స్ వేలంపాట నిర్వహించిన కమిషనర్ బి శేషన్న. బాలల ప్రయోజన చిత్రాలను స్వాగతించాల్సిన అవసరం ఉంది. ఎంఈఓ మేకల లక్ష్మీనారాయణ. సమాజంలో బాధ్యతాయుతమైన న్యాయవాద వృత్తిలో ఉన్న వారికి రక్షణ కొరబడుతోందని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు న్యాయవాదులకు రక్షణ కల్పించే చట్టాన్ని అమలు చేయాలని తెనాలి అసోసియేషన్ అధ్యక్షులు బేతర ప్రభాకర్ రంగారెడ్డి ఘటనపై ఆవేదన వ్యక్తం చేశారు. రంగారెడ్డి జిల్లా ఎల్బీనగర్ కోర్టులో సీనియర్ న్యాయవాది ఇజ్రాయెల్ పై కోర్టు ప్రాంగణంలోనే పైశాచికంగా దాడి చేసి హతమార్చిన ఘటనపై న్యాయవాదులు తమ నిరసన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో మంగళవారం తెనాలి బార్ అసోసియేషన్ న్యాయవాదులు విధులను బహిష్కరించి కోర్టు ప్రాంగణం ప్రధాన ద్వారం వద్ద తమ నిరసన తెలిపారు. బార్ అసోసియేషన్ అధ్యక్షుడు బేతల ప్రభాకర్ మాట్లాడుతూ ఇటీవల కాలంలో న్యాయవాదులపై దాడులు పెరగడం అత్యంత బాధాకరమన్నారు. సమాజం పట్ల బాధ్యతగా వ్యవహరించే న్యాయవాదులకు రక్షణ కొరబడిందని, రంగారెడ్డి జిల్లా ఎల్బీనగర్ కోర్టులో న్యాయవాదిగా పనిచేసే ఇజ్రాయెల్ పై జరిగిన దాడి అటు తమిళనాడులోని ఇటువంటి అమానుష కాండ జరిగిందన్నారు. గుంటూరు జిల్లా పొన్నూరులో కూడా న్యాయవాది పట్ల అనుచితమైన నిర్ణయాలు తీసుకోవడం జరిగిందన్నారు. ఈ పరిస్థితుల్లో న్యాయవాదులు స్వేచ్ఛగా తమ విధులు నిర్వహించుకునేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు న్యాయవాదుల రక్షణ చట్టాన్ని అమలు చేయాలన్నారు. సీనియర్ న్యాయవాది తాడుపేట శ్రీనివాసరావు మాట్లాడుతూ వృత్తి పట్ల నిబద్ధతగా ఉండే న్యాయవాదుల పట్ల దాడులు సరైన విధానం కాదన్నారు. ఎందుకు బాధ్యులైన వారిని కఠినంగా శిక్షించాలన్నారు. ప్రభుత్వాల పరంగా తమకు రక్షణ చట్టం అమలు చేయాలన్నారు. ఈ నిరసన ప్రదర్శనలో మద్ది మల్లికార్జునరావు, కొమ్ము అబ్రహీం లింకన్, రాఘవరావు, కామినేని చిన్న, రవిరాజ్, గుంటూరు శ్రీను తదితర న్యాయవాదులు పాల్గొన్నారు. మొన్న చూస్తే కన్నన్ అనే న్యాయవాదిని తమిళనాడులో కోర్టు ప్రాంగణంలో నరికేయడం జరిగింది. అలాగే మొన్న చూస్తే పొన్నూరులో ఒక అడ్వకేట్పై ఎస్ఐ దాష్టికం చేస్తే అతను చాలా తీవ్రంగా అనారోగ్యం పాలయ్యాడు. ఈ విధంగా అడ్వకేట్స్కి రక్షణ లేకుండా పోయింది. అడ్వకేట్స్ వాళ్ళు స్వతంత్రంగా కక్షిదారులకు న్యాయం చేసుకోలేని పరిస్థితి ఏర్పడింది. సమాజంలో అడ్వకేట్స్ పాత్ర చాలా ఎంతో గొప్పది. ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికైనా స్పందించి అడ్వకేట్స్ ప్రొటెక్షన్ యాక్ట్ని దాన్ని ముందుకు తీసుకురావాలని, దీన్ని శాసన మండలిలో పార్లమెంట్లో దీన్ని అమలు చేస్తే అడ్వకేట్కి రక్షణ ఉంటుందని మేము కోరుతున్నాం. అయితే మీరు కనుక మాకు అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ లేకపోతే న్యాయవాదులు మేము మా చేసుకునే వృత్తికి మేము పూర్తిగా సహాయ సహకారాలు అందించుకోలేము. అతను ఎవరైతే అది క్రూరంగా చంపాడో అతనికి ఉరిశిక్ష వేసే వరకు కూడా ఈ న్యాయవాదులందరూ కూడా నిలబడతామని కూడా తెలియజేస్తున్నాం. మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దీని మీద తక్షణమే స్పందించి న్యాయవాద రక్షణ చట్టాన్ని అమల్లోకి తీసుకురావాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంది. మరి న్యాయవాదులు సక్రమంగా ప్రాక్టీస్ చేసుకోకపోతే సమాజంలో జరగాల్సినటువంటి న్యాయం ప్రజలకి దూరం అవుద్ది. తద్వారా ఒక అలజడి రేకెత్తుద్ది. అటువంటి పరిస్థితులు రాకుండా ప్రభుత్వాలు న్యాయవాదుల రక్షణ చట్టాన్ని తక్షణమే అమల్లోకి తీసుకురావాలి, న్యాయవాదులకి రక్షణ కల్పించాలని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. సీనియర్ న్యాయవాది ఇజ్రాయెల్ గారిని దారుణంగా చంపినందుకు జిల్లా ఫెడరేషన్ తరఫున, తెనాలి బార్ తరఫున ఈరోజు నిరసన తెలియజేస్తున్నాం. ఎందుకంటే దేశంలో ఎక్కడ పడ్డా రాష్ట్రంలో న్యాయవాదిపై దాడులు ఎక్కువ జరుగుతున్నాయి. ఈ దేశంలో రైతులే ఎట్లా వెన్నెముక లాంటి వాళ్ళు, న్యాయవాదులు కూడా అలాంటి వాళ్ళు. అలాంటి న్యాయవాదులకు ప్రొటెక్షన్ యాక్ట్ కూడా అమలు పరచాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను కోరుతున్నారు. పురపాలక సంఘానికి ఆదాయ వనరులైన ఫ్రూట్ మార్కెట్, వెజిటబుల్ మార్కెట్, కబేలా, ఫుడ్ కోర్ట్, సైకిల్ స్టాండ్ అంశాలకు నిర్వహించిన లీజుల వేలంపాట సంతృప్తికరంగా లేనందున వాయిదా వేస్తూ ఉన్నట్లు మున్సిపల్ కమిషనర్ బి శేషన్న పేర్కొన్నారు. గత కౌన్సిల్ సమావేశంలో మున్సిపల్ ఆదాయం పెంచుకునే విధంగా లీజులకు సంబంధించిన వేలంపాటలు నిర్వహించాల్సిన క్రమంలో ఈ నెల 13వ తేదీన ఫ్రూట్ మార్కెట్, వెజిటబుల్ మార్కెట్, ఫుడ్ కోర్ట్ తదితర అంశాల లీజు వేలంపాటలకు ఆసక్తికరంగా ఎవరూ పాల్గొనకపోవడంతో మంగళవారం వేలంపాటలు నిర్వహించారు. కమిషనర్ బి శేషన్న ఆధ్వర్యంలో మున్సిపల్ కౌన్సిల్ హాల్లో ఏర్పాటు చేసిన వేలంపాటలో కూడా సానుకూలమైన విధానం లేకపోవడంతో మరలా వాయిదా వేసినట్లు కమిషనర్ బి శేషన్న మీడియాకు వివరించారు. మున్సిపల్ రెవెన్యూ విభాగం అధికారులు వేలం ప్రక్రియ నిర్వహించారు. పట్టణ అభివృద్ధి నేపథ్యంలో పురపాలక సంఘ ఆదాయాన్ని గతానికి భిన్నంగా పెంచుకునేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించినందున ఆదాయం కోసం నిర్ణయించిన అంచనాన్ని చేరుకోవాల్సిన అవసరం ఉందని, లీజుకు ఉదహరించిన అంశాల్లో ఆసక్తి ఉన్నవారు పాటలో పాల్గొనవచ్చని కమిషనర్ వివరించారు. ఈ కార్యక్రమంలో ఉప కమిషనర్ లక్ష్మీపతి తదితర రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు. ఈరోజు అందరూ కూడా ఆక్షన్లోకి వచ్చారు. అయితే పాటలు మున్సిపాలిటీ యొక్క ఆర్థిక వనరులను సమకూర్చుకునే క్రమంలో సంతృప్తికరంగా లేనందున వెజిటబుల్ మార్కెట్ కానీ
కబేలా కానీ, అలాగే ఫుడ్ కోర్ట్ కానీ, కిడ్స్ జోన్ కానీ, సైకిల్ స్టాండ్ కానీ ఇతర ఇవన్నీ కూడా పాటలు అయితే సాగాయి. బట్ సంతృప్తికరంగా లేనందువల్ల మున్సిపాలిటీకి ఆల్ రైట్స్ ఉన్నాయి కాబట్టి ఈరోజు జరిగినటువంటి ఆప్షన్స్ను పోస్ట్పోన్ చేయడమైంది. మళ్ళీ వాటిని ఒకసారి చూసి కాల్ఫర్ చేస్తాం. మున్సిపాలిటీ యొక్క ఆర్థిక వనరులను ఇంప్రూవ్ చేసేటువంటి క్రమంలో జాగ్రత్తగా అన్నీ గమనించుకొని మళ్ళీ ఆప్షన్స్ నిర్వహిస్తాం. ప్రజలు గమనించండి, ఎవరైనా కానీ ఆప్షన్లోకి వచ్చేవాళ్ళగా కనుక ఇదే రిక్వెస్ట్, మా యొక్క రిక్వెస్ట్ను గమనించుకొని ఆప్షన్లోకి రావచ్చు. బాలల ప్రయోజనం కోసం సందేశాత్మక బాలల చిత్రాలను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని దర్శకుడు రత్నాకర్ చేస్తున్న ప్రయత్నం అభినందనీయమని మండల విద్యాశాఖ అధికారి మేకల లక్ష్మీనారాయణ అన్నారు. శ్రీకృష్ణ ఆర్ట్స్ బ్యానర్ పై దర్శకుడు రత్నాకర్ దర్శకత్వంలో తెనాలి పరిసర ప్రాంతాల్లో షూటింగ్ నిర్వహిస్తున్న శశిరం షూటింగ్ కార్యక్రమాన్ని స్థానిక బూరిపాలెం రోడ్డులోని వివేకానంద సెంటర్ స్కూల్ ప్రాంగణంలో ఏర్పాటు చేయగా మండల విద్యాశాఖ అధికారి మేకల లక్ష్మీనారాయణ ఆత్మీయ అతిథిగా పాల్గొని కెమెరా స్విచ్ ఆన్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. విద్యార్థులను సృజనను బయటకు తీసుకొచ్చే విధంగా కథాంశాన్ని మలుచుకొని బాలల ప్రయోజనం కోసం శశిరం చిత్రాన్ని తెరకెక్కిస్తున్న చిత్ర యూనిట్ అభినందనీయులన్నారు. సీనియర్ నటులు బెల్లంకొండ వెంకట్, డాక్టర్ అయినాల మల్లేశ్వరరావు, వసంత యామినేల పాత్రలపై దర్శకుడు రత్నాకర్ సన్నివేశాలను చిత్రీకరించారు. శ్రీకృష్ణ ఆర్ట్స్ శశిరం అనేటువంటి బాలల చిత్రాన్ని సీనియర్ జర్నలిస్టు రత్నాకర్ గారు వారి యొక్క స్వీయ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. చాలా బాలల చిత్రాలు ఈ రోజుల్లో మెసేజ్ ఓరియంటెడ్ ఉండేటువంటి చిత్రాలు రావట్లేదు. కానీ మెసేజ్ ఓరియంటెడ్ చిత్రాలని కథాంశంగా తీసుకొని సీనియర్ జర్నలిస్ట్ గారు చేయడం అనేది శుభసూచకం. పిల్లల్లో ఉన్నటువంటి నిగూఢమైనటువంటి సృజనాత్మక శక్తులను బయటికి తీయాలనేటువంటి ఆలోచనతోటి బాలల్ని ముఖ్యంగా వారు కథా వస్తువుగా ఉపయోగించుకొని ఈరోజు ఏర్పాటు చేయడం అనేది జరిగింది. దీన్ని ఆదర్శంగా తీసుకొని మిగిలినటువంటి డైరెక్టర్స్ కూడా బాలల మీద చిత్రాలు కనుక తీసినట్లయితే వారు ఎదుర్కొన్న సమస్యలు కావచ్చు, వాళ్ళ యొక్క మంచి అలవాట్లు కావచ్చు, అదేవిధంగా వాళ్ళ ప్రపంచానికి ఎలా ఉపయోగపడాలి, వాళ్ళు ఉండే సృజనాత్మక శక్తిని ఎలా తీయాలి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి చూస్తున్నాం మనం. వాళ్ళ ముందు ప్రయోగాత్మకమైనటువంటి జిజ్ఞాసను కలిగించడం కోసం ఈ చిత్రం ఉపయోగపడుతుందని చెప్పి నేను భావిస్తూ ఇటువంటి చిత్రాలు తీస్తున్నందుకు వారికి ఒకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. దుగ్రాల మండలం చింతలపూడి ప్రియదర్శిని ఇంజనీరింగ్ కళాశాల నందు మంగళవారం ఫేర్వెల్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శాసన మండలి సభ్యులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ హాజరయ్యారు. కళాశాల చైర్మన్ చందు రామారావు, కార్యదర్శి చందు, విజయలక్ష్మి ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో ముందుగా జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా రాజేంద్ర ప్రసాద్ మాట్లాడారు. ప్రతి విద్యార్థి మీ గురించి మీ ఆలోచన చేసి ఉన్నతంగా ఎదగాలని, ప్రతి విద్యార్థి తమ చదువును పూర్తి చేసుకుని కొత్త అవకాశాలకు పొంది ఉన్నతమైన స్థానాల్లో స్థిరపడాలన్నారు. తదుపరి అకాడమిక్ లో మంచి మార్కులు సాధించిన విద్యార్థులకు సీల్డ్స్ ను రాజేంద్ర ప్రసాద్ చేతుల మీదుగా అందించారు. అదేవిధంగా వచ్చిన అతిథులకు మెమోంటోలు అందించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఎన్ లక్ష్మీనారాయణ, డాక్టర్ టి రాఘవేంద్ర, విష్ణు, మండల తెదేప అధ్యక్షురాలు కేశంనేని శ్రీ అనిత, కొల్లూరు మాజీ ఎంపీ కనకాల మధుసూదన్ రావు, అధ్యాపకేతర సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాజేంద్ర ప్రసాద్, రామారావు, విజయలక్ష్మి, శ్రీ అనిత మాట్లాడారు. ఈ సమాజానికి మనం ఏం చేయాలి, మనకి మనం బతుకుతూ ఈ సమాజాన్ని ఏ రకంగా బతికించాలనే మానవీయతని పెంపొందించుకున్నప్పుడే నిజమైన విద్యకి విఘ్నత లభించింది అని చెప్పి ఈ సందర్భంగా మీకు గుర్తు చేయాలని, విఘ్నులుగా, అనుభవజ్ఞులుగా, ఈ సమాజంలో భాగస్వాములుగా, ఈ సమాజం యొక్క అభివృద్ధికి సోపానంలాగా సంధానకర్తలుగా మీ అందరూ ఉండాలి. ఆ రకమైన జీవితాన్ని మీరు పొందాలి. ఈ ఆదర్శ దంపతులు ఇద్దరు కూడా కొన్ని సంవత్సరాల తరబడి దాదాపు 18 ఇన్స్టిట్యూషన్స్ పెట్టుకొని మిమ్మల్ని అందరినీ కూడా ఈ జీవితాల్లో నిజమైన జీవితంలోకి అడుగుపెట్టేలాగా చేయాలని చెప్పి నిరంతరం ప్రయత్నిస్తున్నటువంటి నిత్య శ్రామికులు. ఆ దంపతులు కూడా మీ అందరూ చిన్నవారు కాబట్టి ఆశీస్సులు అందించలేరు, కానీ ఆ భగవంతుడిని దీవించమని చెప్పి కోరుకుంటూ, దిస్ ఈజ్ నాట్ మై సేయింగ్ టు మై బిలోవ్డ్ స్టూడెంట్స్, యూ హ్యావ్ టు టాక్ టు యువర్ సెల్ఫ్, అదర్వైజ్ యు ఆర్ మిస్సింగ్ ద మీటింగ్ with a great personality in the world. Definitely you can lead the life very peacefully and challengingly. ఏ సమస్య ఉంటే నేను దాన్ని పరిష్కరించి నేను యొక్క ఆనందం పొందుతానని ఆయన సమస్యలకు ఎదురొచ్చే ఒక లీడర్గా ఎదిగినటువంటి మా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్కి మరీ ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మన ప్రాంతానికి మళ్ళీ ఎమ్మెల్సీగా వచ్చారంటే చాలా ఆనందంగా ఉంది. మాకు చాలా క్రమశిక్షణతో ఎప్పటికప్పుడు మీకు అందుబాటులో ఉంటూ మిమ్మల్ని గైడ్ చేస్తూ
ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ని మరింత స్ట్రెంథన్ చేస్తూ నాలెడ్జ్ని ఎంపవర్ చేస్తూ మిమ్మల్ని బయటికి పంపించే ఏర్పాటు కూడా చేస్తున్నారు. అట్లానే క్యాంపస్ డ్రైవ్ కూడా కండక్ట్ చేయడం జరిగింది. దానిలో కూడా చాలామంది సెలెక్ట్ అవ్వడం జరిగింది. చైర్మన్ గారు ఎప్పుడు మనకి రియల్ హీరో. ఎంతమంది హీరోలు వచ్చినా కూడా మన హీరో మాత్రం మన చైర్మన్ గారు చంద్ర రామారావు గారు. అన్నగారు మీకు తెలియని విషయం ఒకటి ఉంది రామారావు గారి గురించి. మనం చెప్పాం కదా పేరు పెట్టి ఆయన చేసుకున్నారు అని. తర్వాత ఆయన ఎన్టీఆర్ లాగానే బాగా డ్యాన్స్ చేస్తారండి, మీకు తెలియదు ఆ విషయం. నాకు 52 ఏళ్ళు వచ్చినాయి. సార్ అయితే ఇంకా చాలా యంగ్గా ఉన్నారు. మీకు అందరికీ దాదాపు 20 ఏళ్ళకి దాటే ఉంటాయి. మొన్నటి వరకు చిన్నపిల్లలాగా ఉన్నారు. ఇప్పుడు ఈ సొసైటీలో మీరు కూడా ఒక మెంబర్ అయ్యారు, పౌరులు అయ్యారు. ముందుగా రామారావు గారికి ప్రత్యేక అభినందనలు తెలుపుతున్నాను. అన్ని దానాల్లో కంటే అన్నదానం, రక్తదానం, విద్యాదానం గొప్పది. ఎందుకంటే విద్యాదానం చేస్తే కొన్ని వేల కుటుంబాలు యువకుల వల్ల వస్తాయి. అలాగే మనం అందరం కూడా చదువుకున్న విద్యా సంస్థకి పేరు ప్రఖ్యాతలు తెస్తూ మన తల్లిదండ్రులకు కూడా పేరు ప్రఖ్యాతలు తెచ్చి మన రాష్ట్రానికి మంచి యువతగా మీరందరూ నిలదొక్కుకోవాలని, అన్ని రంగాల్లో ముందుకు వెళ్ళాలని మనకు తెలుసు. క్రీడా రంగం అనివ్వండి, అది విద్యా రంగం అనివ్వండి, అన్ని రంగాల్లో కూడా రాజకీయ రంగంలో కూడా మీరు నిష్ణాతులుగా బయటికి రావాలని కోరుకుంటూ గత 2 దశాబ్దాలుగా పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకొని క్రమం తప్పకుండా ఇఫ్తార్ విందును ఏర్పాటు చేస్తున్న జిలానీ బాషా కుటుంబ సభ్యులకు ఆ అల్లా ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయని మాజీ శాసనసభ్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెనాలి నియోజకవర్గ సమన్వయకర్త అన్నాబత్తుని శివకుమార్ అన్నారు. తెనాలి మారిస్పేట 22వ వార్డులోని అబూబకర్ మసీద్ సమీపంలో ఆ ప్రాంత ముస్లిం నాయకులు షేక్ జిలానీ బాషా ఆధ్వర్యంలో మంగళవారం సాయంత్రం ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందు కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెనాలి నియోజకవర్గ సమన్వయకర్త మాజీ శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా అభిమానులు ముస్లిం సాంప్రదాయ దుస్తులతో శివకుమార్కు స్వాగతం పలికారు. ప్రత్యేక ప్రార్థనానంతరం శివకుమార్ ఉపవాస దీక్ష విరమించిన ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందును పంపిణీ చేశారు. అనంతరం నిర్వాహకులకు పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. జిలానీ బాషా 25 సంవత్సరాలుగా రంజాన్ మాసంలో ఇఫ్తార్ విందు నిర్వహించే విధానం ఆనందకరమైన అంశమని అన్నారు. అల్లా దీవెనలు ఆ కుటుంబానికి లభించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో సునీల్, ఇషదా, ముద్దు, రబ్బానీ, ఆషిక్ తదితర సభ్యులు పాల్గొన్నారు. సుమారు 20 సంవత్సరాల నుంచి జిలానీ బాబు ఈ 22వ వార్డులో పవిత్ర రంజాన్ మాసంలో తన శక్తి మేర ప్రతి సంవత్సరం ఈ ప్రాంత ముస్లింలకు కానీ ఈ ప్రాంత హిందువులకు కానీ అందరికీ, ఎందుకంటే హిందూ ముస్లిం ఎంతో ఐకమత్యంతో, హిందూ ముస్లిం భిన్నత్వంలో ఏకత్వ గల ఈ దేశాన్ని ఆ రోజు స్వతంత్ర పోరాటం దగ్గర నుంచి ఈ భారతదేశంలో ముస్లింల యొక్క పాత్ర ఎంతో ముఖ్యమైనది. అందుకే తెనాల్లో కూడా హిందూ ముస్లిం బాయిగా అనేక సంవత్సరాలుగా నేను ఆ విందులో పాల్గొని అల్లా ఆశీస్సులు పొందే అవకాశం జిలానీ బాయ్ నాకు అనేక సంవత్సరాలుగా కల్పిస్తాను. ఈ సందర్భంగా ఆ అల్లా ఆశీస్సులతో ఈ ప్రాంతంలో నివసించే ప్రజలందరూ బాగుండాలని మేము కోరుకుంటాం. ఇఫ్తార్ విందు కార్యక్రమం చాలా చక్కగా చేస్తూ ఉంటారు. ఎంతో పవిత్రంగా ఈ పవిత్ర రంజాన్ మాసంలో ఎంతోమంది ఉపాసాలు ఉండేవాళ్ళకు కానివ్వండి, ఇంకా కొన్ని కార్యక్రమాలు కూడా చేస్తారు ఆయన. అలాగే అందరితో సోదర భావంతో ఉంటారు, పార్టీలో కానివ్వండి, వార్డులో కానివ్వండి. అలాగే మా నాయకులు అన్నాబత్తుని శివకుమార్ గారు, మాజీ ఎమ్మెల్యే, ఆయన మాకు ముస్లింలకు ఎంతో తోడుగా ఈ రంజాన్ నెలలో మేము కోరుకునేది ఒకటే, ఆయన ఎంతో ఆరోగ్యంగా ఉండి ఆరోగ్యాలతో ఉండి చక్కటి రాజకీయం నడిపి రానున్న ఎన్నికల్లో భగవంతుడి దయ వల్ల మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో మా నాయకులు అన్నాబత్తుని శివకుమార్ గారికి మంచి పదవి కూడా రావాలని ఈ ఇఫ్తార్ ఇందులో ముస్లింలు చాలామంది వైఎస్ఆర్సీపీ పార్టీ అభిమానులు చాలామంది ఆ పార్టీని అభిమానిస్తారు, పార్టీ తరఫున ఉన్నారు. వైఎస్ఆర్సీపీ గుంటూరు జిల్లా వైస్ ప్రెసిడెంట్ రైమా గారికి అందరికీ నా ధన్యవాదాలు. ఈ రోజున రంజాన్ పండుగ సందర్భంలో ఇఫ్తార్ విందు నేను ఒక 25 ఇయర్స్ నుంచి నేను ఇది ఆనవాయితీగా చేసుకుంటున్నాను. ఈ రంజాన్ మాసంలో ఏదైనా మనం ప్రార్థన చేస్తే ఆ ప్రార్థనలన్నీ కూడా దేవుడు కనుగరించి మమ్మల్ని ఒప్పుకుంటాడని చెప్పి మేము ఈ ఇఫ్తార్ విందు చేస్తూ ఉంటాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఖాతాదారులకు నమ్మకమైన సేవలను మరింతగా చేరువ చేసే బ్యాంకు పురోభివృద్ధిలో సమిష్టిగా భాగస్వాములు కావాల్సిన అవసరం ఉందని కోఆపరేటివ్ అర్బన్ బ్యాంకు చైర్మన్ మంగమూరి హరిప్రసాద్ పేర్కొన్నారు.
స్థానిక కొత్తపేటలోని టీబీ రోడ్లో గల నెంబర్ 22 దిక్కి తెనాలి కోఆపరేటివ్ అర్బన్ బ్యాంకు సర్వసభ్య సమావేశం మంగళవారం బ్యాంకు సమావేశపు హాల్లో నిర్వహించారు. బ్యాంకు చైర్మన్ మంగమూరి హరిప్రసాద్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో బ్యాంకు విధి విధానాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా చైర్మన్ మంగమూరి హరిప్రసాద్ మాట్లాడుతూ గత వైసీపీ పాలనలో ఎన్నికలు జరపకుండా వారి ఇష్టానుసారంగా వ్యవహరించి గతంలో బ్యాంకుకున్న ప్రాధాన్యతను మసికపర్చారని అన్నారు. ఘనమైన చరిత్ర ఉన్న అర్బన్ బ్యాంకు తెలుగుదేశం ప్రభుత్వ పాలనలో మరింత మెరుగైన సేవలు అందించిందని అన్నారు. అదే దృక్పథంతో తమ వంతుగా బ్యాంకు పురోభివృద్ధికి తీసుకుంటున్న నిర్ణయాల్ని వివరించారు. రుణ పరిపత్తిని పెంచడం, ఇచ్చిన రుణాల్ని సక్రమ పద్ధతుల్లో జమ చేయించడం వంటి అంశాల్లో సమిష్టి భాగస్వామ్యం సేవలు అవసరమన్నారు. ఈ సమావేశంలో ఇన్ఛార్జి సెక్రటరీ కేవీవి అమర్నాథ్, కమిటీ సభ్యులు కొణిదెన నాగేంద్రరావు, దుప్పలపూడి శ్యామ్, మాజీ సభ్యులు అక్కిశెట్టి వెంకట్రావు తదితర సభ్యులు బ్యాంకు సిబ్బంది పాల్గొన్నారు. మా నాన్న గౌరవనీయులు శ్రీ ఆల్బర్ట్ రాజేంద్ర ప్రసాద్ గారు, నాదళ్ళు మనోహర్ గారు మరొకసారి ఈ బ్యాంకు అభివృద్ధికి నాకు అవకాశం కల్పించినందుకు వారికి ధన్యవాదాలు చెప్పుకుంటూ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా. ముఖ్యంగా ఈ బ్యాంక్కి ఎప్పుడున్న బోర్డు తెలుగుదేశం ప్రభుత్వంలోనే దీని యొక్క అభివృద్ధి చెందింది. జిల్లాలోనే కోఆపరేటివ్ బ్యాంకుల్లో హైయెస్ట్ ట్యాక్స్ ఇన్ టైంలో పే చేసింది కూడా మన తెనాలి కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్. మనం ఇప్పుడు రాగానే డిపాజిట్స్ మీద సీనియర్ సిటిజన్స్కి 9% చేయడం, అదేవిధంగా జనరల్ దానికి 8.5 చేయడం అనేది యొక్క గొప్ప విషయం. అందరూ ఉపయోగించుకున్నారు. ఇంకా ఉపయోగించుకోవాల్సిందిగా ఖాతాదారులందరికీ నేను వినయించుకుంటున్నాను. ఎన్పిఏ వచ్చేసేసి మనం మొండి బకాయిలు 1,80,00,000 వసూలు చేశాం. చాలా గొప్ప విషయం. వాళ్ళు గత ప్రభుత్వంలో 3 సంవత్సరాల్లో వాళ్ళు వసూలు చేసింది 45 లక్షలు. మనం 3 నెలల్లో మనం వసూలు చేసింది 1,80,00,000. కనుక మీరందరూ మన బ్యాంకు అభివృద్ధికి తోడ్పడాలని, మీ తరఫున ఎటువంటి గోల్డ్ లోన్లు కానీ, ఇళ్ల స్థలాల లోన్ కానీ, స్థలాల మీద లోన్ కానీ, కుటుంబ ఖర్చుల నిమిత్తం కానీ ఏమన్నా కూడా మీరు వినియోగించవలసిందిగా, మీరు బ్యాంకు అభివృద్ధి చేయవలసిన విధంగా తోడ్పడతారని చెప్పి భావిస్తూ, మరి తక్కువ కాలంలో మరి ఇంత బడ్జెట్ మీద డబ్బులు వసూలు చేసి అలాగే మరి ఎంతో లోన్లు ఇవ్వటం జరిగింది. ఈ లోన్లు కూడా అర్బన్ బ్యాంక్ అనేది పేదలకు పెన్నిది. పేదలు ఎక్కడికి వెళ్ళినా కూడా ఎన్నో రూల్స్ పెడతారు బ్యాంకుల్లో. కానీ ఆ అర్బన్ బ్యాంకులో రూల్స్ తక్కువ, కట్టుబడి తక్కువ, వడ్డీ తక్కువ, అనేక కార్యక్రమాలను ఉపయోగించుకోవడానికి పిల్లల పెళ్లికి కానీ, పిల్లల చదువులకు కానీ, పంట లోన్లు కానీ ఏవైనా కానీ మన గోల్డ్ లోన్ తీసుకొని చాలా కార్యక్రమాలు మనం చేసుకోవడానికి అవకాశం ఉంది. రాష్ట్ర బార్ కౌన్సిల్ ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా బార్ అసోసియేషన్ల నూతన కార్యవర్గం ఏర్పాటుకు ఎన్నికలు నిర్వహిస్తూ ఉంటుంటే తెనాలిలో ఆ సందడి కనబడకపోవడం పట్ల బార్ కౌన్సిల్ సభ్యుల్లో కొంత అసహనం చోటు చేసుకుంది. తద్వారా ప్రశ్నించే విధానం మీడియాను స్వాగతించింది. స్థానిక కోర్టు భవనంలో ప్రాంగణంలో బార్ అసోసియేషన్ సభ్యుల కోట రమేష్ మంగళవారం మీడియాతో తమ భావజాలాన్ని పంచుకున్నారు. బార్ అసోసియేషన్ కాల పరిమితి పూర్తయిన క్రమంలో బార్ అసోసియేషన్ ఎన్నికలు అన్ని చోట్ల నిర్వహిస్తున్నారని, నూతన కమిటీని ఎన్నుకుని ఆ సమాచారాన్ని ఈ నెల 31 నాటికి బార్ కౌన్సిల్ కు తెలియజేయాల్సి ఉందని అన్నారు. అన్ని చోట్ల సకాలంలో బార్ కౌన్సిల్ ఆదేశాల మేరకు ఎన్నికలకు సన్నహితమై తెనాలిలో అందుకు భిన్నంగా వ్యవహరించడం సరికాదన్నారు. సకాలంలో ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చి ఎన్నికలు జరిపించాల్సిన నైతిక బాధ్యత విస్మరించడం దేనికని ప్రశ్నించారు. ఈ నెల 27న పలుచోట్ల బార్ అసోసియేషన్ ఎన్నికలు జరుగుతున్నాయని, అదే సమయానికి తెనాలిలో కూడా బార్ అసోసియేషన్ ఎన్నికలు జరగాల్సి ఉందన్నారు. బార్ కౌన్సిల్ విధానాలకు విరుద్ధంగా వ్యవహరించడం సరికాదని, ఈ విషయంపై బార్ కౌన్సిల్ స్పందించి ఎన్నికలు జరిపేలా చూడాలన్నారు. ఈ సమావేశంలో న్యాయవాదులు గురపర్తి భాస్కర్రావు, అనంత్ పరంకుశం, పిట్టు విజయరెడ్డి, నడపలేని రవికృష్ణ, తిన్నలూరి కొండయ్య తదితర న్యాయవాదులు పాల్గొన్నారు. తెనాలి బార్ అసోసియేషన్ ఎలక్షన్లో నోటిఫికేషన్ ఇంతవరకు ఇలా మన ఎలక్షన్ జరిగింది కదా, ఇంకెన్ని రోజులు, సంవత్సరం 2 ఏళ్ళ జనరల్ ప్రతి సంవత్సరం ఎవ్రీ ఇయర్ మార్చిలో ఎలక్షన్లు కంప్లీట్ అవ్వాలి. కాకపోతే మన తెనాలి బార్ అసోసియేషన్లో 10 రోజులు అటు ఇటుగా పెడతారు. నేను అడిగినప్పుడైనా కనీసం బార్ అసోసియేషన్ సభ్యుడు, నేను యాజ్ ఎడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ని, ఒక రెస్పాన్సిబిలిటీగా నేను ఒక సభ్యుడిగా నేను ఉన్నప్పుడు అడిగినప్పుడు వచ్చే నెలలో చివరిలో చూద్దాంలే, టైం ఉందలే అని అంటే ఎట్లా? ఇన్ టైంలో వేయాలి, ఇన్ టైంలో నోటిఫికేషన్ అనేది వేయాలి. రైతులకు వినోదంతో పాటు విజ్ఞానాన్ని పంచడమే కీర్తిశేషులు ఆలపాటి శివరామకృష్ణ మెమోరియల్ ఎడ్ల బల ప్రదర్శన పోటీల యొక్క ముఖ్య ఉద్దేశమని ఎన్ఆర్ఐ అగ్రిటెక్ ప్రతినిధి కాకుమాన్ సాంబశివరావు అన్నారు. ఈ నెల 29వ తేదీ నుండి ఏప్రిల్ 4వ తేదీ వరకు నిర్వహించనున్న స్వర్గీయ ఆలపాటి శివరామకృష్ణయ్య మెమోరియల్ జాతీయ స్థాయి ఒంగోలు జాతి ఎడ్ల బల ప్రదర్శన పోటీలకు
స్థానిక వ్యవసాయ మార్కెట్ సర్వాంగ సుందరంగా ముస్తాబోతున్న క్రమంలో ఎన్ఆర్ఐ అగ్రిటెక్ ప్రతినిధి కాకుమను సాంబశివరావు మంగళవారం ఏర్పాటును పరిశీలించారు. అనంతరం సాంబశివరావు మీడియాతో మాట్లాడుతూ 2011 నుండి ఒంగోలు జాతి ఎడ్ల బల ప్రదర్శన పోటీలు ప్రారంభమయ్యాయని, వరుసగా 7 సంవత్సరాలు నిర్వహించిన ఈ కార్యక్రమంలో రైతులకు ఆహ్లాదాన్ని పంచే ఎడ్ల బల ప్రదర్శన, పాల ప్రదర్శన, అందాల పోటీలు కూడా సమర్థవంతంగా నిర్వహించినట్టు తెలిపారు. ఈ క్రమంలో ఈ దఫా నిర్వహించే పోటీల ప్రాధాన్యత వివరించారు. వ్యవసాయ విజ్ఞాన ప్రదర్శనకు పెమ్మసాని సాంబశివరావు మెమోరియల్ వ్యవసాయ విజ్ఞాన ప్రదర్శనగా నామకరణం చేశామని అన్నారు. ఎడ్ల బల ప్రదర్శన జరిగే ప్రాంగణానికి కొత్తమాస్ తులసీదాస్ మెమోరియల్ ఎడ్ల ప్రదర్శన ధర్మక్షేత్రంగా నామకరణం చేశామని అన్నారు. పాల ప్రదర్శనకు గడవర్తి సుబ్బయ్య మెమోరియల్ పాల ప్రదర్శన బృందావనమని నామకరణం చేసినట్టు తెలిపారు. ప్రాంగణంలో ఏర్పాటు చేసే వివిధ స్టాల్స్ వివరాలను, శాస్త్రవేత్తల శిక్షణ తరగతుల వివరాలను సాంబశివరావు మీడియాకు వివరించారు. ఈ కార్యక్రమంలో సోమవరపు నాగేశ్వరరావు, ముల్లపూడి వెంకట, శాఖమూరి చలపతిరావు, ఎదర శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. దీంట్లో పశుపాలతో పాటు అందాల పోటీలు కూడా జరుగుతుంది. రైతు వ్యవసాయ విజ్ఞాన ప్రదర్శనకి కీ స్టేషన్ పెమ్మసాని సాంబశివరావు మెమోరియల్ వ్యవసాయ విజ్ఞాన ప్రదర్శన ప్రాంగణంగా నామకరణం చేయడం జరిగింది. ఈ ప్రాంగణంలో ఎరువుల కంపెనీలు, విత్తనాల కంపెనీలు, పురుగు మందుల కంపెనీలు, పీపీఎల్ అంటే జువారీ వాళ్ళ కంపెనీ, పీపీఎల్ కంపెనీ, క్రిప్కో గవర్నమెంట్ కంపెనీ అదొకటి, మున్నార్ అగ్రిటెక్ అని కంపెనీ, ఎడ్లపల్లి వెంకటేశ్వరరావు గారు నేతృత్వంలో రైతు నేస్తం పద్మశ్రీ గ్రహీత వారు కూడా ఈ ప్రదర్శనలో వాళ్ళు పాల్పంచుకున్నారు. అలాగే నందివెలుగు ఫార్మర్స్ ఎఫ్పిఓ వాళ్ళు, మన గ్రామీణ బజార్ వాళ్ళు, మనకి అనుబంధంగా ఉండే ఇప్పుడు బ్యాంకులు కానివ్వండి, ఇన్సూరెన్సు, దానికి రిలేటెడ్ కంపెనీస్ ఎట్లా ఇది డిసిసిబి, యాంత్రికరణ అంటే లేటెస్ట్ టెక్నాలజీస్ దాని మీద వివిధ కంపెనీలే కాకుండా ఇప్పుడు మనకి ఎలక్ట్రికల్ ట్రాక్స్, మోంట్రా అని ఎలక్ట్రికల్ ట్రాక్టర్స్ వచ్చింది, వాళ్ళు పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు. అగ్రికల్చర్ ఆచార్య ఇంజనీరింగ్ అగ్రికల్చర్ యూనివర్సిటీ వాళ్ళు కూడా లేటెస్ట్ టెక్నాలజీస్, ఈ డెవలప్మెంట్స్ వాటి మీద టోటల్గా అంతా చేస్తారు. అలాగే ఫిషరీస్, సెరికల్చర్, హార్టికల్చర్, సోలార్, దీనికి వ్యవసాయానికి అనుబంధమైన ఈ గవర్నమెంట్ ఏజెన్సీ కూడా వాళ్ళంతా మన వ్యవసాయ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా రైతు సాధికార వివిధ వాళ్ళు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. 31వ తేదీ నుంచి 5 రోజుల పాటు వివిధ సబ్జెక్ట్స్ మీద క్లాసులు కండక్ట్ చేయడం జరుగుతుంది. ఒకరోజు రైతు నేస్తం వెంకటేశ్వరరావు మిద్దె తోట, ఆర్గానిక్ కల్టివేషన్కి కావాల్సిన మిల్లెట్స్ కల్టివేషన్ దాని మీద చేస్తారు, క్లాసెస్ కండక్ట్ చేస్తున్నారు. అలా వ్యవసాయానికి సంబంధించి ఈ ఇంప్లిమెంట్స్ దాని మీద కూడా లేటెస్ట్ టెక్నాలజీస్ ఏంటి, దాని మీద వివిధ రకాల రైతుకి ఎలా ఉపయోగపడతాయి ఏంటి దాని మీద దానికి పాత్రికేయ రంగంలోనూ, సినీ కళా రంగంలోనూ తనదైన విధానంతో సేవలందించిన వీరంగి భాస్కర్ స్నేహానికి ఆదర్శప్రాయాలని రమేష్ మిత్ర బృందం ఘనంగా నివాళులర్పించారు. స్థానిక బుర్రిపాలెం రోడ్లోని శ్రీ మహాత్మా సేవా శాంతి ఆశ్రమంలో, నాజర్పేటలోని మన ఇల్లు వృద్ధాశ్రమంలో మంగళవారం వీరంగి భాస్కర్ 2వ వర్ధంతిని పురస్కరించుకొని అన్నదాన సేవలు చేపట్టారు. శ్రీ వెంకటేశ్వర యోగా సేవా కేంద్రం కన్వీనర్ ముద్దబత్తుని రమణయ్య పర్యవేక్షణలో నిర్వహించిన అన్నదాన కార్యక్రమాన్ని ఉద్దేశించి రమణయ్య మాట్లాడారు. గతించిన వారిని స్మరించుకుంటూ వృద్ధులకు అన్నదాన సేవలు నిర్వహించడం ద్వారా భాస్కర్ ఆత్మకు శాంతి చేకూరుతుందన్నారు. సీనియర్ పాత్రికేయులు బిఎల్ నారాయణ, రమేష్, వెంకటరెడ్డి, వెల్వెల శివరామకృష్ణయ్యల ఆధ్వర్యంలో గాంధీ ఆశ్రమంలో ప్రత్యేక పూజలు అనంతరం వృద్ధులకు అన్నదానం చేశారు. స్థానిక బురిపాలెం రోడ్లోని శ్రీ మహాత్మా గాంధీ శాంతి వృద్ధాశ్రమం, నాజరపేటలోని మన ఇల్లు వృద్ధాశ్రమం, శ్రీ వెంకటేశ్వర యోగా సేవా కేంద్రం ఆధ్వర్యంలో వీరంకి భాస్కర్ రావు గారి 2వ వర్ధంతి సందర్భంగా వెలివెల శివరామకృష్ణ, వెంకటరెడ్డి, రమేష్, ఆ స్నేహితులు, మిత్రులను, వారి కుటుంబ సభ్యుల సహకారంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. భాస్కర్ రావు గారు గత 20 సంవత్సరాలుగా పాత్రికేయులుగాను, పద్మాలయ స్టూడియోలోనూ అనేక సేవలు చేశారు. వారి శ్రద్ధాంజలి ఘటిస్తున్నాము. పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని తెనాలోని షారా బజార్లో గల శంకర్ సాయి కాంప్లెక్స్ నందు షేక్ అనీఫ్ ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు కార్యక్రమాన్ని బుధవారం సాయంత్రం ఘనంగా ఏర్పాటు చేశారు. తెనాలి షారా బజార్లోని శంకర్ సాయి కాంప్లెక్స్ వద్ద పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని మంగళవారం షేక్ అనీఫ్ ఆధ్వర్యంలో ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందును ఏర్పాటు చేశారు. సర్వమత సమ్మతమైన భావన చాటుతూ ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు ఏర్పాట్లో సోదరభావం చాటుకోవడం ఆనందంగా ఉందని నిర్వాహకులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా తమ ఆనందాన్ని మీడియాతో పంచుకున్నారు. కులమతాలకు అతీతంగా గత 7 సంవత్సరాలుగా ఇఫ్తార్ విందు వేడుకను జరుపుకుంటున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో షేక్ రాంబాబు, కత్తి కిరణ్ కుమార్, చేబ్రోలు రమేష్ బాబు, టి నాగేశ్వరరావు, షేక్ యూసఫ్, షేక్ మొహిద్దీన్, గుంటుముక్కల అర్జున్ తదితరులు పాల్గొన్నారు. షారా బజార్లోని శంకర్ సాయి కాంప్లెక్స్లో షేక్ అనీఫా ఆధ్వర్యంలో
9 సంవత్సరాల నుంచి ఇఫ్తార్ విందు అనేది జరపడం జరుగుతుంది. ఈ విందులో కుల మతాలకి అతీతంగా అందరికీ సహకరిస్తూ హనీఫా గారి ఆధ్వర్యంలో విజయవంతంగా ఇఫ్తార్ విందులు జరుపుకుంటూ ముస్లిం సోదరులందరికీ కూడా రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ముస్లిం సోదరులందరికీ పండుగ శుభాకాంక్షలు. ఇక్కడికి వచ్చిన అందరికీ ఎవరు ఇబ్బంది పడకుండా హనీఫా ఆధ్వర్యంలో శంకరసాగర్ కాంప్లెక్స్లో అందరికీ భోజనం ఏర్పాటు చేస్తాము. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు న్యాయవాదులకు రక్షణ కల్పించే చట్టాన్ని అమలు చేయాలని న్యాయవాదుల నిరసన. పురపాలక సంఘ ఆదాయ వనరులైన షాపింగ్ కాంప్లెక్స్ వేలంపాట నిర్వహించిన కమిషనర్ బి శేషన్న. బాలల ప్రయోజన చిత్రాలను స్వాగతించాల్సిన అవసరం ఉంది. ఎంఈఓ మేకల లక్ష్మీనారాయణ. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి HCV న్యూస్.